కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి అయితే కందుకూరు వస్తున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా జరిగింది. ప్రతి నెల మూడవ శనివారం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కూడా పలు కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే ముఖ్యంగా చెత్త నుంచి సంపద సృష్టించే ఒక యూనిట్ కూడా ఈరోజు దోపుకుంటలు అయితే ప్రారంభిస్తారు. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కోసం ఉన్నారు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు. వారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి కందుకూరు వస్తున్నారు. ఇటువంటి టైంలో కందుకూరుకు ప్రత్యేకించి ఎటువంటి భరోసాని ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి హోదాలో? ఈ కందుకూరు నియోజకవర్గం గురించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి పూర్తి అవగాహన ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ మీద ఏవైతే వెనకబడిన ప్రాంతం ఈ కందుకూరు నియోజకవర్గానికి మీ అందరికి కూడా తెలుసు. ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతం అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతంలో ప్రకాశం జిల్లా ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు కందుకూరు రావడం జరుగుతుంది. ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకోవాలి, పారిశ్రామికంగా ముందుకు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు బీపీసీఎల్ ప్రాజెక్ట్ కానీ, అలాగే ఇండోసాల్ కానీ, రామాయపట్నం పోర్టు కానీ గతం ముఖ్యమంత్రి 2014-19 టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూమి పూజ కార్యక్రమం రామాయపట్నం పోర్టుకు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏబీపీ పరిశ్రమ కూడా ఆ రోజు భూమి పూజ చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసేది. తప్పకుండా ఈ ప్రాంతం పట్ల ఆయనకున్న అవగాహనకి, మేము ఈ ప్రాంతం పట్ల ఆయనకున్న ప్రేమకి మేము ఆయనకి చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో చెత్త మీద పొన్నేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చెత్త నుంచి కూడా సంపద సృష్టించి ఈ రాష్ట్రం దేశంలోనే ప్రప్రదంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తీసుకొని పోవాలని చెప్పి దేశంలో రోల్ మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నడుం కట్టుకున్నారు. దానికి మేము అందరం కూడా ఆయన బాటలో నడిచి ఈ నియోజకవర్గాన్ని అట్లానే రాష్ట్రాన్ని కూడా పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడు ఈరోజు ఈ చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమంలో భాగంగా ఐటీసీతో కూడా మధ్య అయ్యి ఒక యూనిట్ని కూడా ఈరోజు దోపుగంటలో ప్రారంభిస్తున్న నేపథ్యంలో దీని నుంచి ముఖ్యంగా ప్రత్యేకమైన ఏదైనా కార్యాచరణ ఉందంటే ఇన్ని యూనిట్లు మనం చెత్త సేకరించాలి, దాని నుంచి ఇంత ఎరువుని ఇంత విద్యుత్ని ఇలాగా సేకరించాలని ఉద్దేశిస్తుంటే ఎటువంటి ప్రణాళిక ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి ఈరోజు ఏమన్నా ప్రకటన చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ ఎంఆర్ఎఫ్ ప్లాంట్ ముఖ్య ఉద్దేశం డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఏదైతే వస్తో వెట్ టు డ్రై రెండు కూడా సపరేట్ చేసేసి వెస్ట్ నుంచి మామూలుగా వేస్టేజ్ని మళ్ళీ ఐటీసీకి కూడా తీసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి దాని నుంచి కూడా ఇన్కమ్ వచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో ముందుకు పోతుంది. ఇది ఒక మంచి పద్ధతి. ఎక్కడ కూడా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కానీ గ్రామాల్లో కానీ ఇది మంచి కార్యక్రమం. తప్పకుండా ఇది రాబోయే రోజుల్లో ఒక పెను మార్పు ఈ రాష్ట్రానికి వస్తుందని చెప్పి. అయితే ఇప్పుడు ఈ కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఇంకేమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే రామాయపట్నం కానీ పశ్చిమ ప్రాంతానికి ఇటు నుంచి డబుల్ వే రోడ్ అంటే హైవే కూడా గతంలో ఎప్పుడూ లేదు, హైవే కూడా నిర్మించడం జరిగింది. ఇప్పుడు చెత్త నుంచి సంపద ఇలాంటి యూనిట్లు ఇంకా ఏమన్నా కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం పశ్చిమ ప్రాంతం అంటే మీరు చెప్పారు వెనుకబడిన ప్రాంతం, ఈ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి కోసం ఏదైనా ప్రత్యేకమైన ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందంటారు? అంటే మేము గతంలో ప్రకాశం జిల్లాలో ఉండేది ఈ నియోజకవర్గం, అది మళ్ళా గత ప్రభుత్వం దుర్మార్గంగా నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. మళ్ళీ మమ్మల్ని ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గం పట్ల మంచి ప్రేమతో మళ్ళీ తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని, అదేవిధంగా ఈ మున్సిపాలిటీ కూడా 2007లో ఎలక్షన్ బాడీ ఏర్పాటైన తర్వాత నుంచి ఎలక్షన్ జరగలేదు. అభివృద్ధిలో మున్సిపాలిటీ వెనకబడి ఉంది. తప్పనిసరిగా దీనికి ఈ మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా, ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు కూడా కోరుతాం. అలాగే ట్రాఫిక్ సమస్య కూడా ఈ మున్సిపాలిటీలో సాయంత్రం 5 తర్వాత రోడ్డు మీదకి రావడానికి భయపడిపోయే పరిస్థితి. తప్పకుండా నార్త్ బైపాస్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఇది మొత్తానికి కూడా ప్రజెంటు కందుకూరు పర్యటనలో ఉంటున్నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు మొట్టమొదటిసారిగా. ఇప్పుడు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులే కాకోకుండా కందుకూరు నియోజకవర్గానికి కావాల్సిన అనేక అభివృద్ధి సంబంధించి కూడా విషయాలు అయితే ఆయన ముందు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు, అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో మాదిరిగానే ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గాన్ని కలిపే విధంగా కూడా చంద్రబాబు నాయుడుకి అయితే మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కందుకూరు అన్ని విధాల అభివృద్ధి చెందేందుకోసం కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసేదానికోసం ముఖ్యంగా మున్సిపాలిటీకి కావాల్సిన నిధుల ఏర్పాటు విషయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే తీసుకెళ్తాం. మొత్తానికి ఒక ఇటువంటి డంపింగ్ యార్డు లేని నగరం కానీ, మున్సిపాలిటీ కానీ, గ్రామం కానీ ఉండకూడదని ఒక సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభించడం, ఇక్కడ దోబగుంటలో చెత్త నుంచి సంపదను సృష్టించే యూనిట్ని ఐటీసీ వారితో కలిసి ప్రారంభించడం అయితే ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి కందుకూరు నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు తెలియజేసే పరిస్థితి. విడిజల లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, కందుకూరు, నెల్లూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.